దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి నామములో ఈ ఉదయకాల సమయంలో చేరవచ్చిన అందరూ కూడా నా హృదయపూర్వకం తెలియజేస్తున్నాను. ఈ రీతిగా దేవుడు మనం ప్రేమించి మనకు అందిస్తూ వచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కానీ ఈ సమయంలో దేవుని వాక్యంలోంచి ఒక మాట చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మొదటి యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దాం. అపవాది మొదటి నుండి పాపం చేయించున్నాడు గనుక పాపం చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటికే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. చదువుకున్న వాక్య భాగం ప్రభు మన యొక్క వెనుకడిలో దీవించి ఆస్వాదించునుగాక. గమనించిన మా ప్రియమైన వాళ్ళు, మనం ఈ యొక్క డిసెంబర్ మాసంలో మనం ఉంటున్నాం. ప్రభు యొక్క పుట్టుక గురించి మనం ధ్యానం చేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అన్న మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు అపవాది యొక్క క్రియలను, సాతాను యొక్క క్రియలను లయపరచుటకే ఈనాడు మానవ జీవితంలో ప్రతిదినం మానవుడు అపవాది చేత శోధించబడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్షించబడిన దినాలకు కూడా 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నప్పుడు శత్రువు వచ్చి చెప్పిన మాట ఏమంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, నీవు దేవుని కుమారుడైతే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో. చూడండి, యేసు ప్రభువును కూడా ఈ యొక్క అపవాది విడిచిపెట్టలేదు. శత్రువు అందరినీ శోధిస్తాడు, నిన్ను నన్ను కూడా, యేసు ప్రభువును కూడా. అయితే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట వలన జీవించును. ప్రియ సహోదరుని జీవితంలో ఎన్నో రకరకాల శోధనలు రావచ్చు, కష్టాలు, ఇబ్బందులు రావచ్చు, అనారోగ్యాలు రావచ్చు. అయితే నీ జీవితంలో నీకు ఎన్ని శోధనలు వచ్చినప్పటికీ ప్రభుని మాత్రం విడిచిపెట్టవద్దు. ప్రభు చెప్పిన మాట, మీరు శోధనలు ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంత మాత్రమే కాదు, శత్రువు మరల ఎలా శోధిస్తాడంటే వాక్యం ద్వారా. వాడి కూడా తెలుసు వాక్యాన్ని బట్టి శోధిస్తాడు. చూడన్నమాట మత్తయి సువార్త 4వ అధ్యాయం దేవుని వాక్యంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో శత్రువు శోధిస్తూ వచ్చాడు. రెండోదిగా చూడండి, దేవుని వాక్యంలో 4వ అధ్యాయము చూద్దామాట 6వ వచనం, నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనా రాయికి తగలకుండా వారిని చేతులతో ఎత్తుకుందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. చూడండి, ఆయన చెప్తుంది ఎవరికి? అపవాది. యేసు ప్రభు చెప్తుంది ఏమని? వాక్యం గురించి. ఎంత చూడండి, ఎంత అజ్ఞానం అంటే, వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభు వారి, ఆయనే వాక్యం, మళ్ళీ ఆయనకి వాక్యం చెప్తుంది. ఎట్లా అంట చూడండి, వాక్యమును తప్పుడుగా చెప్తూ ఉంది అపవాది. ఏమంటుంది? దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది కదా, నువ్వు దూకినప్పుడు క్రిందకి దేవుని దూతలు ఎత్తుపట్టుకుంటారుగా, దూకు. అయితే వాక్యం అలా రాయబడిందా? అలా రాయబడలేదు. కీర్తన 91లో రాయబడిన మాట ఏమంటే, నువ్వు నడిచినప్పుడు నీ పాదం రాయి తగలకుండా వారిని చేతులను ఎత్తుపట్టుకుంటాను రాయబడితే, ఇక్కడ అపవాది వాక్యాన్ని తప్పుగా తప్పుగా చెబుతూ ఉంది. ఈనాడు కూడా సమాజంలో మనం చూడగలం. ఆయా స్థలాల్లో, ఆయా సంఘాల్లో దేవుని సేవకులుగా పిలువబడుతున్న వారు వాక్యాన్ని వారికి ఇష్టం వచ్చినట్లు మార్చుకుంటారు, వారికి నచ్చినట్లు చెప్పుకుంటారు. అని ఇది వాక్యమే, ఇది దేవుని వాక్యం ఉన్నట్లు ఇష్టపడరు. అట్లా చెప్తే వాళ్ళకి మేలుండదు, వాళ్ళకి లాభం ఉండదు, కాబట్టి వాళ్ళు చెప్పరు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము మనము లేని ఎప్పుడు కలపకూడదు, ఉన్న తీసివేయకూడదు. శత్రువు ఏమిటంటే, శత్రువు వాడికి ఇష్టానుసారంగా చెప్తూ వచ్చాడు. అది కూడా వాక్యమే, అది కూడా ప్రార్థనే, అది కూడా మందిరమే.
అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. శత్రువు ఎట్లాంటి చూడండి, భ్రమ. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మనకు జ్ఞాపకం 3వ వచనంలో పాపముల కలుగు భ్రమ చేత రాయబడుతూ వచ్చింది దేవుని వాక్యంలో. వాడు ఈ బయట నుంచి ఏం తేడు, వాక్యాన్ని దీవిస్తాడు, కానీ అది సరైన వాక్యం కాదు. సరైన వాక్యము సరిగా చెప్పట్లేదు, కానీ వాక్యాన్ని వాడికి ఇష్టం మార్చుకుంటాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో మనకు అర్థమవుతుంది. మన వాక్యం చదవకుండా వీళ్ళు చెప్పేది మనం విన్నప్పుడు మనం నష్టపోతాం. పౌలు గారు చెప్పినప్పుడు బెరే సంఘస్థులు అలా ఉందో లేదో వాళ్ళు చూస్తూ వచ్చారు. నువ్వు వాక్యం చదవనంత వరకు అనేక మంది బోధకులను మోసపరుస్తారు, గుర్తుంచుకో ప్రియా సహోదరుడా. కనుక దేవుని వాక్యం ప్రతిదినం చదువు, దేవుడు తప్పక మాట్లాడతాడు. చూడండి, ఇక్కడ అపవాది చేస్తూ వచ్చిందంటే అపవాది దేవునికి వాక్యం చెప్తుంది. చూడండి, అదొక శోధన. అయితే దేవుడు ప్రతి శోధన చేయిస్తూ వచ్చాడు. నీ జీవితంలో నువ్వు శోధన జయించాలంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడన్న మాట మనకు జ్ఞాపకం చేసుకుంటే చూడండి, అపోస్తుల కార్యం 10:38. యేసు ప్రభు వారు ఎందుకు లోకానికి వచ్చాడు? అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం చూడండి, దేవుని వాక్యంలో 38 వచనం చదువు మాట చూడండి. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించను. అది దేవుడు ఆయనకు తోడైన కనుక ఆయన మేలు చేసు అపవాది చేత పీడింపడిన వారందరినీ స్వస్థపరచు. యేసు ప్రభువు ఎందుకు ఈ లోకానికి వచ్చాయంటే ఆయన ఎవరైతే అపవాది చేత బంధించబడ్డారో, ఎవరు అపవాది చేత పీడింపడుతున్నారో వారందరినీ స్వస్థపరచడానికి. అపవాది చేస్తూ వచ్చంటే మానవుడికి రోగం ఎడుతూ వచ్చింది పెట్టాడు. ఏ రోగం అంటే పాపం అనే రోగము. పాపం చే ప్రతివాడు పాపమునకు దాసుడు. యోహాను సువార్త 8:30 ప్రకారం మానవుడు ఈనాడు పాపంతో ఉన్నాడు. అరికాలం వరకు తల వరకు కొంచెమైన స్వస్థత లేదు. ఎక్కడ చూసినా గాయములు, పచ్చిపుండ్లు, దెబ్బలు. గమనించండి ప్రియా సహోదరుడా, సహోదరుని జీవితంలో మానవుడికి పాపం అనే రోగం ఉంది. ఈనాడు మనకు రోగం వస్తే హాస్పిటల్కి వెళ్తాం. మరి నీ హృదయానికి రోగం వస్తే ఎక్కడ రావాలా? ప్రభు యొద్దకు రావాలి. యేసు ప్రభువును మాత్రమే, ఆయన మాత్రమే స్వస్థపరిచే దేవుడు, ఆయన మాత్రమే బాగు చేసే దేవుడు. నీ జీవితంలో నువ్వు ఎటువంటి రోగంతో బాధపడుతున్నావు అయితే ఈ ఉదయకాలం ఈ మాటలు నీ కొరకే. ప్రభు ఆయన పిలుస్తూ ఉన్నాడు, ప్రియా సహోదరుడు నా ఎద్దుకు రా, నేను నీకు విశ్రాంతిని ఇచ్చేది. ఎంతోమంది ప్రభు ఎద్దుకు వచ్చారు కాబట్టి ప్రభు ఎంతోమందిని బాగు చేస్తూ వచ్చారు. ఈ ఉదయం ఆయన నిన్ను కూడా బాగు చేసే దేవుడు. ఇక్కడ యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే ఎవరి అపవాది చేత బాధించబడుతున్నారో వారిని బాగు చేయడం కొరకు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే దేవుని వాక్యం మా ప్రియమైన వాళ్ళరా మాట చూద్దాం. దేవుని వాక్యంలో 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం చూడండి 10వ వచనం 3:10 దేవుని వాక్యం చూద్దాం. దీనిని బట్టి దేవుని పిల్లలు ఎవరో అపవాది పిల్లలు ఎవరో తీటపడను. నీతిని జరిగించే ప్రతివాడు తన సహోదరిని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధులు కాదు. కనుక ఈనాడు జ్ఞాపకం చేసుకుంటే నీతిని జరిగించని ప్రతివాడు, నీతి జరిగించాలి. నీతిని జరిగించకుండా నేను దేవుని కుమారుని చెప్పుకుంటూ కుదరదు. నీ తోటి వారిని ప్రేమించాలి. ఈనాడు సంఘాల్లో మనం చూడగలం ఎంతో బాధాకర విషయం. ఈనాడు ఒకరంటే ఒకరికి ద్వేషం, ఒకరంటే ఒకరికి అసూయ, ఒకరంటే ఒకరికి కక్ష. మరి ఒక సంఘంలోనే ఒక స్థలం ఉంటున్న వారు ఒకరంటే ఒకరికి ఎంతో చూడండి విరోధభావం. ప్రియా సహోదరుడా, నీ జీవితంలో ఇటువంటి అనుభవం నీవు ఉంటే నువ్వు దేవుని సంబంధం ఏమాత్రం కావు. దేవుని ప్రేమ అది ఎటువంటి ప్రేమ అంటే ప్రేమ దోషాన్ని కప్పుతుంది. చూడండి, నీ కుటుంబంలో నీ కుమారుడు తప్పు చేస్తే అతనేస్తావు, ఒక మాట అంటావు, మరి తర్వాత దగ్గర తీసుకుంటావు, క్షమిస్తావు, ఎందుకంటే నీ కుమారుడు కాబట్టి. అటువంటి ప్రేమ తల్లి తండ్రి బిడ్డలపై ఎటువంటి ప్రేమ కలిగి ఉంటారు. అటువంటి ప్రేమ మనం ఒకరిపై ఒకరు కలిగి ఉండాలి. క్రీస్తు ప్రేమ మనం కలిగి ఉండాలి. అటువంటి ప్రేమ లేకుండా నువ్వెంత పరిచయం చేసినా, నువ్వెంత బోధకుడమైనా అది వ్యర్థము. దీని వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే కొరింథీ పత్రికలో రాయబడుతున్న 11వ అధ్యాయంలో అక్కడ ప్రేమ రాయబడుతూ వచ్చింది.
నీవు కొండలు పెరిగిన శక్తి నీకున్నా నీవు ప్రేమ లేకపోతే నీవు వ్యర్థురాలవు. క్రీస్తు ప్రేమ, నీ తోటి సహోదరుని ప్రేమింపని వ్యక్తివి కడమ దేవుని ఈ రీతికి నువ్వు ప్రేమించగలవు. ప్రియా సహోదరుడు, నీ జీవితంలో ఈ చివరి దినాల్లో నువ్వు ప్రేమ కలిగి ఉన్నావా? నువ్వు ప్రేమ లేకపోతే నువ్వు క్రీస్తు సంబంధం కాదు, నువ్వు అపవాది సంబంధివి. అపవాది ఎటువంటి అంటే వాడి పని ఏమిటంటే విడగొట్టి పాలించు. విడగొట్టడం వాడి పని. ఈనాడు చూస్తున్న సంఘాల్లో ఆయా స్థలాల్లో విడగొట్టి పాలించు. అది దేవుని యొక్క సంబంధాలు కాదు. వారు మన జీవితంలో ఒక మాట చదువుతూ మీరు చూడండి, జ్ఞాపకం చేస్తాను. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వాక్యం 20 వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేలా అతడు అబద్ధికుడు. నిజంగా దేవుని నేను ప్రేమిస్తున్నానని చెప్పి నీ తోటి వ్యక్తులను నువ్వు ద్వేషిస్తే నువ్వు అబద్ధికురాలవు. అబద్ధికులు అందరు ఎక్కడికి వెళ్తారు తెలుసా? నరకానికి వెళ్తారు. గుర్తుంచుకో. నరహంతకుడు అవుతావు. నరహంతకులకు పరలోకం లేదు. అబద్ధికు పరలోకం లేదు. నువ్వు చేసే భక్తి ఈ లోకంలో నిన్ను పరలోకం తీసుకెళ్తా, కానీ నువ్వు నరకాగ్నికి వెళ్తావు. గమనించండి. ఇంతవరకు నీ జీవితం చేస్తూ వచ్చిన భక్తి చివరికి ఆ భక్తి ముక్తి లేకపోతే తర్వాత నువ్వు జీవితంలో దుఃఖపడతావు. ప్రియా సహోదరుడా, నీ జీవితంలో తోటి వారిని ప్రేమించు. వీలైతే వారి కొరకు ప్రార్థన చేయి. కానీ ఎప్పుడు ఇతరుల గురించి ఎక్కడ చెప్పవద్దు. ఇతరుల గురించి నువ్వు ఎక్కడ ప్రచురణ చేయొద్దు. వారి కొరకు భారం ఉంటే ప్రార్థన చేయి. వాళ్ళు నా వారు అనుకుంటే వాళ్ళ కొరకు భారం ప్రార్థన చేయి. ప్రభు సహాయపడతాడు. కానీ ఎప్పుడు నీ ద్వారా ఎప్పుడు ఒకరికి ఎప్పుడు నష్టం కలగకూడదు. అర్థమవుతుందా? నీ ద్వారా అనేకులకు ప్రేమ చూపించాలి, కానీ నువ్వు అనేకులకు ఎప్పుడు ఎన్నడూ కీడు చేయకూడదు. మనం కీడు చేయకూడదు, కానీ మనం మేలు చేసేవారేమి ఉండాలి. కనుక ఆఖరికి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చంటే అపవాది క్రియలు. ఏంటి అపవాది క్రియలు అంటే? వాడు శోధిస్తాడు, ప్రజలకు రోగమును తీసుకొస్తాడు. అంత మాత్రమే కాదు, వాడి పని ఏమిటంటే వాడు ప్రజల మధ్య, స్నేహితుల మధ్య, సంఘాల మధ్య, సహోదరుల మధ్య వారు పెట్టి చుచ్చు పెడతాడు. ఇతరులంటే ఒకరికి ద్వేషాన్ని కలిగిస్తాడు. కనుక అటువంటివి మనం కలిగి ఉండకుండా మనం ప్రభువులకు సిద్ధపరచబడదాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయపడును గాక. చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, మీకు వందనాలు. ఇచ్చిన మాటలు బట్టి స్తోత్రాలు. విన్న వాళ్ళ రక్షణ కార్యం జరిగించండి ప్రభా. వారి జీవితం మార్చబడి వారందరూ ప్రభా మీ రాకడ కొరకు సిద్ధపరచినట్లుగా సహాయపడమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్.